వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్స్ ఆఫ్ సిద్ధిరెడ్డి. ఈరోజు మన రెసిపీ గులాబ్ జామ్. బయట మనకి ఆశీర్వాద్ పౌడర్స్ దొరుకుతాయి కదా, అది తెచ్చుకొని అందులో కొంచెం ఆయిల్ ఇంకా వాటర్ వేసుకొని కలుపుకొని దాన్ని కాసేపు అలా పక్కన ఉంచుకోవాలి. అప్పుడు పిండి మనకి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఈలోపు మనం ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇంకా నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి క్వాంటిటీ అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అండ్ కంప్లీట్గా నెయ్యితోనే చేసుకోవచ్చు. అది మన టేస్ట్ని బట్టి. మా ఇంట్లో అయితే మావు నెయ్యి మాత్రమే యూస్ చేస్తాం. పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని అందులో బౌల్ పెట్టుకొని షుగర్, వాటర్ ఇంకా యాలకులు వేసుకొని పాకాన్ని తయారు చేసుకుందాం. యాలకులు అనేది మస్ట్ అండి, ఎందుకంటే యాలకులు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఆల్రెడీ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న పిండితో గులాబ్ జాముల కోసమని చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసుకొని వాటిని పక్కన పెట్టుకుందాం. మా మమ్మీ అయితే ఏ వంట చేసినా సరే ఇలా ముందుగా ఒక చిన్నది తయారు చేసుకొని వేసుకొని దాన్ని స్టవ్ మీద పక్కన పెడతారు. ఇలా మీకు కూడా ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఆయిల్ హీట్ అయిపోయాక మనం తయారు చేసుకున్న బాల్స్ని తీసుకెళ్ళి ఆయిల్లో వేసేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేపుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టద్దు, ఎందుకంటే హై ఫ్లేమ్ మీద పెడితే బయటికి ఫాస్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల పిండి పిండిగా ఉండిపోతుంది, సరిగ్గా కుక్ అవ్వదు చాలాసార్లు. కాబట్టి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గులాబ్ జాముల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వాటిని అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అవి ఉడికాక మనం తయారు చేసుకున్న ఆ పాకంలోకి వాటిని తీసుకొచ్చి వేసేయాలి. వేడివేడిగా ఉన్నప్పుడే గులాబ్ జాములు అందులో వేస్తే పాకం బాగా పడుతుంది, లేకపోతే కొన్నిసార్లు బాగా పట్టదు. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తీసుకెళ్ళి గులాబ్ జాములు పాకంలో వేసేయాలి. అప్పుడు పాకం చాలా బాగా పడుతుంది. వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని దాన్ని కాసేపు పక్కన వదిలేసుకుంటే పాకం ఆటోమేటిక్గా పట్టేసి ఉంటుంది. కాసేపటికి మనం తయారు చేసుకున్న మిగిలిన గులాబ్ జాములు కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా కింద ఎలా అయితే బాగా చక్కగా పాకం పట్టేసిందో, అలా గులాబ్ జాములకి మనం పక్కన వదిలేస్తే పాకం మంచిగా పడుతుంది. గులాబ్ జాములు రెడీ అయిపోయాయి. మా గులాబ్ జాములు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.